మేడం, థ్యాంక్ యూ. మరి ముందుగా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు, అలాగే మనకి ప్రతిరోజు ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ మనందరి ఎదుగుదలకు కృషి చేస్తున్న గురు దంపతులు బ్రహ్మశ్రీ రాఘరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలండి. మరి నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే, రాజ్యలక్ష్మి అమ్మ చెప్పినటువంటి మనసు యొక్క ధర్మం. మరి ఈ టాపిక్ లో నేను గ్రహించిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను మాస్టర్స్. మరి మామూలుగా ఈ మనసు అంటే నాకు తెలిసింది ఏంటంటే, ఇంతకు ముందు వరకు నేను కనిపించే ఈ శరీరమే నేను అనుకుంటూ, అలాగే ఈ మనసులో కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ మనసు ఉందని తెలిసింది. అంటే ఈ కోరికల కోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు కొన్ని జరుగుతాయి, జరిగితేనేమో ఆనందంగా ఉంటది, సంతోషంగా ఉంటాము, జరగకపోతే బాధపడతాము. కాబట్టి ఈ మనసు కాసేపు బాగుంటుంది, అనుకున్నవి జరిగినప్పుడు, లేనప్పుడు బాధపడతా ఉంటది. అంటే మనసు బాగుంది, కొంచెం సేపు బాగుంది అనుకుంటాము, బాగోలేదు అని అనుకుంటాం. కాబట్టి మనసు ఉందని నాకు తెలుసు, శరీరము మనసు ఉంది అని అంతవరకే తెలుసు. కానీ ఈ మనసు గురించి ఇంక అంతకంటే ఏం తెలియదు. మరి మనం ఇప్పుడు ఈ సాధనా మార్గంలోకి, మన జీవితంలో ఒక సద్గురు వచ్చినాక, ఈ మార్గంలోకి వచ్చాక మరి మనం ఎవరో తెలుసుకుంటున్నాం. నేను అంటే ఈ శరీరము, మానవుడు అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అని తెలుసుకుంటున్నాం ఒక్కొక్క దాని గురించి. మరి మనం తెలుసుకుంటూ రోజు సాధన చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సాంగత్యం చేస్తున్నప్పుడు మరి మనకు అర్థమైంది మనం ఆత్మలం. మనం ఆత్మలం. మనం సంపాదించవలసింది అంటే గురువు చెప్పాడు, నేను దేహం కాదు ఆత్మని, ఆత్మే పరమాత్మ అని. మరి ఈ ఆత్మను మనకి అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఆత్మ అన్నట్టుగా జీవించాలి అంటే ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస చేయాలని చేస్తా ఉన్నాం. మరి చేస్తా ఉంటే మరి దీనికి కారణం అంటే మనం ఆ మానవుడిగా ఉన్న మనము మాధవుడిగా మారాలి అంటే ఈ ఆత్మమైన మనసు అనేది కప్పి ఉంచింది. మరి మనం మాధవులుగా మారలేకపోవటానికి కారణం మనసు అడ్డు. అందుకే మనల్ని ఆ స్థాయికి ఎదగనీయటం లేదు ఈ మాయల మారి మనసు అని అది మనం చెప్పుకుంటాం. మరి అలాంటి మనసు గురించి, మాధవుడిగా మనం మారవలసిన మనకి అడ్డుగా ఉన్నటువంటి ఈ మనసు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అసలు మనసు అంటే ఏంటి, మనసు యొక్క ధర్మం ఏంటి, ఎలా ఉంటే మనం మాధవులుగా, మనసుని ఎలా ఉంచుకుంటే మనం మాధవులుగా ఎదుగుతాం అన్నది మనం తెలుసుకోవాలి దీని గురించి. మరి మనసు అంటేనే ఆలోచనలు, సంకల్పాలు, కోరికల సమూహమే మనసు అని మనకి అమ్మ చెప్తా ఉంటుంది. అది ఒక మనసు అంటే ఒక పదార్థం కాదు, ఒక చూపించలేము, దానికి ఒక ఆకారం అంటూ లేదు. మనసుకి మనం చూపించటానికి ఒక ఆకారం అంటూ ఏదీ లేదు. ఈ మనసుని ప్రవహించే మహాత్ములు ఏమంటారంటే కాలువలో ప్రవహించే నీరు లాంటి. ఆ కాలువ ఎలాగైతే ప్రవహిస్తా, నీరుకి ఒక ఆకారం అంటూ ఉండదు. ఆ కాలువ ఒక వెడల్పుగా ఉంటే ఆ వెడల్పుగా ఆ రూపాన్ని దాల్స్తుంది, ఒక్కొక్క చోట సన్నగా ఉంటే ఆ సన్నగా ఆ రూపం దాల్చేస్తుంది. అంటే దానికి ప్రత్యేకంగా నీటికి ఆకారం అంటూ లేదు కానీ ఆ కాలువ ఎలాగా ఉంటే అలాగా మారిపోతా ఉంటుంది. అలాగా ఈ మనసు కూడా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే దేని గురించి అయితే మనము ఆలోచిస్తున్నామో ఆ ఆకారాన్ని దాలుస్తా ఉంటది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ మనసుని, ఈ కళ్ళ ద్వారా మనసు ప్రపంచం వైపు చూస్తూ ఆ ప్రపంచంలోని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటది. అంటే కళ్ళ ద్వారా మనసు ప్రపంచంలోని చూస్తూ ఉంటది. చూస్తూ వస్తువుల గురించి ఆలోచిస్తాండి. అంటే ఇప్పుడు నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక చీర గాని, ఒక నగ గాని నాకు కనిపించింది అనుకోండి, నేను దాని గురించే ఆలోచిస్తా ఉంటా. అది ఎన్ని గ్రాములు ఉంటది, బాగుంది, మరి నాకు ఇంకా బాగుంటుంది, నేను ఇంకా చేయించుకోవాలి
అని దాని గురించే ఆలోచిస్తా ఉంటాం. అంటే అది ఏమైంది, దాని గురించి ఆలోచించినప్పుడు ఆ రూపాన్ని దాల్చేసింది. అది ప్రత్యేకంగా దానికి ఒక రూపం అంటూ లేదు, కానీ మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో ఆ రూపాన్ని దాలుస్తుంది. మరి మనం ఎప్పుడైతే ఈ మనసుని ప్రపంచం వైపు తిప్పినప్పుడు అది అందంగా మారుతుంది, ఆత్మ వైపు తిప్పినప్పుడు అది మోక్షం వైపుకు దారితీస్తుంది. అంటే మనం ఎంతసేపటికి మనసుని ప్రపంచం వైపు తిప్పి ఉంచాం, ఇంతవరకు కూడా ఈ మనసుని ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాం. చూస్తూ బంధాలలో ఇరుక్కొని పోయి ఆ బంధాల వెనకాతల దుఃఖాన్ని అనుభవించాం. కానీ ఈ దుఃఖం నుంచి, ఈ బంధాల నుంచి బయటపడాలి అంటే ఈ ప్రపంచం వైపు ఉన్న మనసుని అంతరం వైపుకు తిప్పినప్పుడు మనకి ఆ బంధాల నుంచి విడుదలై మోక్షానికి కారణమవుతుంది అన్నమాట. మరి నిజంగా మహాత్ములు ఏం చెప్తారంటే, ఈ మనసుని నీవు ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటారు. అంటే ఒక కత్తి ఉందండి, ఆ కత్తి ఏం చేస్తుంది, ఆ కత్తితో మనము కూరగాయలు కోసుకోవచ్చు, అలాగే ఏదైనా గొంతైనా కోయొచ్చు, చంపచ్చు కూడా. అంటే ఏంటి అక్కడ, ఆ కత్తిని మనం ఎలా ఉపయోగించుకుంటామో అలా ఉపయోగపడుతుంది. అది ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. అలాగే ఈ మనసు నువ్వు ఎలా ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకుంటాం. అంటే ఏంటి, ఈ మనసు ప్రపంచం వైపు తిప్పుతావా, అంతరం వైపు తిప్పుతావా, అది నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మలుచుకోవచ్చు. ఏ విధంగా మలుచుకుంటావు నువ్వు, అది నీ నీ ఇష్టం. అటువైపు మరల్చుతావా ప్రపంచం వైపు, ఆత్మ వైపుకు మరల్చుతావా. అలాగే ఒక మంట ఉంటది, ఆ మంటతో మరి మనము వంట చేసుకోవచ్చు, ఒంటికి మీద పెడితే కాలుతుంది, మరి చలి కాసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఒకటే మంట ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగపడుతుంది నీకు. అలాగే ఈ మనసుని కూడా నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగపడుతుంది. అది నీవు ప్రపంచం వైపుకు చూస్తే బంధాల్లో ఇరుక్కునే చేసి నీకు దుఃఖానికి కారణమవుతుంది. అంతరం వైపుకు తిప్పితే ఆ బంధాల నుంచి విడుదలై మోక్షానికి కారణమవుతుంది. అందుకే మనుష్యానాం మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయ. ఈ మనసే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అని చెప్తారన్నమాట. ఇంకా ఈ మహాత్ములు ఏం చెప్తారంటే, అసలు ఈ జగత్తంతా కూడా ఈ మనసుచే సృష్టించబడింది అని మహాత్ములు చెప్తారు. అసలు అంటే ఈ ప్రపంచం అంతా కూడా మనస్సు చేత సృష్టించబడింది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది, నేను శరీరము, నా వాళ్ళు, నా కుటుంబము, నా ఆస్తిపాస్తులు అనేవి నాకు గుర్తున్నాయి, కనిపిస్తుంది. ప్రపంచంలో అన్ని కూడా కనిపిస్తున్నాయి నాకు. మరి ఇదే విషయము, ఇదే ప్రపంచము మరి నిద్రపోయినప్పుడు ఏమైంది, నిద్రపోయినప్పుడు కనిపించట్లేదే. నేను అనేది శరీరం కనిపించట్లేదు, ఈ ప్రపంచం కనిపించట్లేదు, ప్రపంచంలో ఉన్న ఆస్తిపాస్తులు గాని నా వాళ్ళు గాని ఎవ్వరూ గుర్తుకు రావట్లేదు. అంటే ఏమైంది అక్కడ గాఢ నిద్రలో, ఏమీ తెలియదు మనకి, పడుకుంటాం అంతే. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, పడుకోగానే ఏమీ లేదు. అంటే ఏంటి అక్కడ ఏమైంది, మళ్ళీ లేచాక హాయిగా నేమనుకుంటాం, నేను హాయిగా నిద్రపోయాను, బాగా ఎంత హాయిగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అని మనకు తెలుస్తా ఉంటుంది లేచి. అంటే అక్కడ నిద్రలో ఏమైంది అంటే ఈ ప్రపంచం అంతా కూడా మనసులో లయమైంది. అంటే మనసు ఉంటే ప్రపంచం ఉంటుంది, మనసు లేకపోతే ప్రపంచం లేదు. దీన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనసు ఉంది కాబట్టి ఈ ప్రపంచం అంతా ఉంది, అంతా కనిపిస్తాంది, మనం అన్ని తెలుసుకుంటున్నాం. కానీ నిద్రలో, ఆ గాఢ నిద్రలో మనసు లేదు కాబట్టి అక్కడ ప్రపంచం లేదు, నాది, నా వాళ్ళు, నా ఆస్తిపాస్తులు అన్నది లేనే లేదు. అంటే ఈ ప్రపంచం అన్నది మనసులో లయమైపోయింది. అందుకే అందరు అంటారేంటంటే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. అది నీ దృష్టిని మార్చుకోవాలి. సృష్టి ఎప్పుడూ ఒకేలాగా ఉంటది, కానీ నీ దృష్టిని బట్టి నువ్వు ఎలా చూస్తావో నీ దృష్టిని బట్టి ఉంటది అది అని చెప్తా ఉంటారు. మరి అలాగే మరి ఇప్పుడు మనం ఎలాగైతే నిద్రలో ఆ ఆనందాన్ని, ఎరుకలేని స్థితిలో ఆనందాన్ని పొందుతున్నామో, కానీ మెలకువలో మనం ఆ ఆనందాన్ని పొందాలి అంటే అది
ధ్యానంలో మనం ఆ మనసు పనిచేయని స్థితికి తీసుకెళ్ళినప్పుడు మనం ఆ ఆనందాన్ని పొందుతాం. అందుకే రాఘరస్ సార్ చెప్తారు, మెలకువలో నిద్రను అభ్యాసం చేయడమే ధ్యానం అని చాలా చక్కగా చెప్పారు సారు. మెలకువలో మెలకువలో ఉన్నప్పుడు నిద్రను అభ్యాసం చేయడమే ధ్యానం. అంటే ఏంటి? గాఢ నిద్రలో మనం ఏదైతే ఆనందాన్ని పొందుతున్నామో ఆ ఆనందాన్ని మెలకువగా ఉన్నప్పుడు, మనసు పని చేయని స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఆ ఆనందాన్ని ఎరుకతో మనం దాన్ని పొందగలము అనేది మనకి ఇక్కడ సార్ చెప్పారనమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ శ్వాస మీద మన జీవితంలో ఒక సద్గురువు వచ్చినాక ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన చేస్తూ ఉంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజంగా మనం చూస్తా ఉన్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, ప్రపంచము దేహము ఏమి కనిపించట్లేదు. కానీ కళ్ళు మూసాం, ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఈ ఆలోచనలని దేనికి సంబంధించినవి అంటే మొత్తం ప్రపంచంలో వాటి గురించే. అంటే మనం కళ్ళు విప్పి ఏదైతే చూసామో అవన్నీ కూడా గుర్తొస్తా ఉంటాయి మనకి. అంటే ఏంటి? కళ్ళు మూసుకున్నా మనం ప్రపంచాన్ని వదల్లేదు. ఆలోచనలన్నీ ప్రపంచానికి సంబంధించినవే కాబట్టి మనం ప్రపంచాన్ని వదిలినట్టు కాదు. మరి ఎప్పుడైతే, ఎందుకంటే మనసుతో ఉన్నాం కాబట్టి, ప్రపంచమంతా మనసులో లయమై ఉంది కాబట్టి మనం ప్రపంచాన్ని వదిలినట్టు కాదు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన చేస్తూ ఉంటే ఆలోచనలు వస్తా ఉంటాయి. ఎవరికైనా సరే మొదట్లో వస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నో నింపేసుకున్నాం. మరి అవి ఖాళీ అవ్వాలి. మొదట ధ్యానంలో మనకు జరిగేది ఆలోచనలు ఖాళీ అవ్వటం. ఎప్పుడైతే ఆలోచనలు ఖాళీ అవుతా ఉంటాయో అప్పుడు మెల్లిమెల్లిగా ఆ మనసు పనిచేయని స్థితి, అంటే ధ్యాన స్థితి అన్నది మనకి పెరుగుతా ఉంటది. ఎప్పుడైతే మనము మొదట సాధన చేసేది ఆలోచనలు తగ్గించుకుంటూ ధ్యాన స్థితిని పెంచుకోవటం. అలా ఆ ధ్యాన స్థితి పెరిగే కొద్ది, అంటే ఆ మనసు పని చేయని స్థితి అన్నది పెరుగుతా ఉన్నప్పుడు మనము అప్పుడు ఆ మనసుని కూడా, అంటే ఆ నిద్రలో ఏదైతే ఆనందాన్ని పొందామో అది మెలకువలో, మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో మన దేహాన్ని దాటి మనసుని దాటి ఆ ఆత్మతో, అంటే ఆనందంగా మనం ఆ ఆనంద స్వరూపంతో మనం ఉండగలం. మరి అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈ మనసు ఆత్మలో లయమైంది. అక్కడ నిద్రలో ప్రపంచం మనసులో లయమైతే ఇక్కడ ధ్యానంలో ఏమైంది? ఈ మనసు ఆత్మలో లయమైంది. అందుకే రమణ మహర్షులు వారు ఏమంటారంటే మనసుని ఆత్మలో లయం చేయాలి అని రమణ భగవాన్లు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ధ్యానంలో మనసుని ఆత్మలో లయం చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? ప్రపంచం అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో యజమాని ఉంటాడు, సేవకులు ఉంటారు. ఆ సేవకులకి ఏం తెలుస్తాయి అంటే అక్కడ ఏమేమి ఉన్నాయో బాహ్యంగా వస్తువులు తెలుస్తాయి, కానీ ఆ ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఎంత ఆస్తి కాగితాలు ఉన్నాయి, ఆ లోపల ఉన్నవి ఏమి లాకర్లో ఉన్నాయి, ఏ విషయాలు తెలియవు. కానీ మరి ఆ యజమానికి తెలుస్తాయి అందుట్లో ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంత సంపద ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత బంగారం, సమస్తం యజమానికి తెలుస్తుంది. అలాగే మనం ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం వైపు తిరిగి ఉన్నప్పుడు ఒక సేవకుడిగా ఉంటాము. ఈ మనసుని అంతరం వైపు తిప్పినప్పుడు మనం ఒక యజమానిలాగా, మనలోనే అనంత శక్తులు ఉన్నాయి, అష్ట సిద్ధులు, నవనిధులు అన్నీ ఉన్నాయి, అనంతమైన జ్ఞానము ఉంది, అనంత శక్తి స్వరూపుడు లోపలే ఉన్నాయి అన్ని కూడా అని అర్థమై ప్రపంచం వైపు ఈ మనసుని మరల్చకుండా లోపల అంతరం వైపుకి ఈ మనసుని తిప్పుతా ఉంటాం. ఇది అర్థమయ్యే కొద్దీ, వీటి గురించి ఇంకా తెలుసుకునే కొద్దీ. అంటే ఏంటంటే మన మనసు అంటే ఏదో అడ్డు అని చెప్పుకుంటున్నాం, కానీ అసలు మనసు అనే దానికి ఒక పదార్థం అంటూ కాదు, దానికి ఒక రూపం లేదు. మనం ఏని గురించి అయితే ఆలోచిస్తున్నామో దాన్ని రూపాన్ని దాల్చుతుంది. కాబట్టి మనము ఈ ప్రాపంచికమైన ఆలోచనలన్నీ కూడా మన శక్తిని హరించేస్తాయి.
ఆ భగవంతుడు లోపలికి అంతరం వైపు తిప్పినప్పుడు మనం శక్తివంతులమవుతాము అన్నది మనసు గురించి మనం బాగా అర్థం చేసుకుంటే మనకి ఇంకా మనకి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి అర్థమవుతుంది అన్నమాట. మరి ఈ మనసుని మనం ఎలా ఉంచుకోవాలి అంటే, ఈ మనసుకి 2 రకాల వాసనలు ఉంటాయి. అవి శుద్ధ వాసనలు, అశుద్ధ వాసనలు. అంటే ఏంటంటే, ఈ మనసుని ప్రపంచం వైపు తిప్పినప్పుడు మనకి ఆ బుద్ధి కూడా మనం ఉపయోగించం. ఎందుకంటే చూసేదే శాశ్వతం, కనిపించేదే సత్యం, శరీరం శాశ్వతం, ప్రపంచం శాశ్వతం అని చూసేదే కరెక్ట్ అనుకుంటూ దాన్నే ఫాలో అవటం వల్ల ఈ బుద్ధిని ఉపయోగించం. అంటే ఆలోచించే శక్తి మనకి ఉండదు. ఇది సరి అయినదా కాదా అని సొంతగా ఆలోచించడం. ఎందుకంటే ఇంతవరకు మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ ఆలోచించలా. ఎవరు చేస్తే అది చేసుకుంటా పోవటమే, అనుకరణ మాత్రమే కానీ ఆలోచించల ఏ పని చేస్తున్నా. అలా బుద్ధిని ఉపయోగించుకోకుండా అది చేసేదే కరెక్ట్ అని చేసుకుంటా అనుకరించుతూ చేయటం వల్ల అలా చేయటం వల్ల ఈ మనసు ఏమైందంటే ఆ సంస్కారాలుగా అయిపోయినాయి. మనం చేసే పనులు అలవాటుగా అయిపోయి అవి వాసనలుగా వచ్చేసాయి. మేడం అన్నే చెప్పారు మనకి సంస్కారాలు అంటే ఏంటి, వాసనలు అంటే ఏంటి. అంటే ఏదైతే మనం ఒక పని చేస్తున్నామో, ఆలోచిస్తున్నామో అది అలవాటుగా మారిపోతుంది. మరి ఆ అలవాట్లు కోరికలగే మరి సంస్కారాలైతే మరి జన్మల నుంచి వచ్చినవి కూడా వాసనలుగా వస్తాయి అని చెప్పేసి మేడం చెప్పారు. సంస్కారాలకి వాసనలకి డిఫరెంట్ ఏంటో చెప్పారు. అంటే మనం ఏదైతే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉంటామో, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తా ఉంటామో అది అలవాటుగా ఆ సంస్కారాలు వాసనలుగా మారిపోతాయి. ఎప్పుడైతే అవి అలా మారిపోయాయో, అంటే చెడు గురించి ఆలోచిస్తే అశుభ వాసనలుగా మారిపోతాయి, మంచి గురించి ఆలోచిస్తే శుభవాసనలుగా మారిపోతాయి. ఎప్పుడైతే ఈ అశుభ వాసనలే అంటే ఆ అశుభం ప్రపంచం వైపు ఉన్న చెడు గురించి ఆలోచించే వాసనలే అశుద్ధ బుద్ధిగా, అంటే అశుభ వాసనలు ఉంటే అశుద్ధ బుద్ధిగా ఉంటాయి, శుభవాసనలు ఉంటే శుద్ధ బుద్ధిగా ఉంటాయి. మరి ఈ అశుభ వాసనలు అంటే ఏంటి, శుభవాసనలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అశుభ వాసనలు అంటే ఈ 3 రకాల వాసనలండి. అవేంటంటే ఒకటి శాస్త్ర వాసన, లోక వాసన, దేహ వాసన. ఈ 3 అశుభ వాసనలు. అంటే ఈ 3 కూడా ప్రపంచంలో వాటి గురించే మనం ఆలోచించేవే, ఆ ప్రపంచంలోని చూస్తూ మనం ఆలోచించేవే అశుభ వాసనలు. అంటే లోకవాసన అంటే ఏంటంటే లోకులు ఏమనుకుంటారో అని చెప్పేసి వాళ్ళేమనుకుంటారని మనకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళేమనుకుంటారో అని వాళ్ళకి అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటాం. అలాగే మరి వాళ్ళకి మేడం చెప్తా ఉంటారు, లోకులు మెప్పు కాదు మనకి లోకేశ్వరుడు మెప్పు కావాలి అని చెప్పి. కానీ మనం అలా చెయ్యం. లోకేశ్వరుడు గురించి మనకేం తెలీదు. ఎంతసేపటికి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మరి అని చెప్పేసి, అలాగే లోకంలో అందరికంటే గొప్పవాడిగా కావాలి, అందరు నన్నే పొగడాలి, నాకు కీర్తి ప్రతిష్ట అందరికంటే ఉన్నతంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు లోకంతో మనం ఉన్నప్పుడు మనకి కనిపించేది అదే. కాబట్టి ఎందుకంటే ధనపరంగా నేను ఉన్నతంగా ఎదగాలి, నన్నే అందరూ పొగడాలి, నా మాటే వినాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలి అనేది లోకుల మెప్పు కోసం చూస్తా ఉంటారు, పేరు ప్రతిష్టల కోసం చూస్తా ఉంటారు. ఇది లోకవాసన. అలాగే ఇంకొకటి ఏంటంటే శాస్త్రవాసన. అంటే ఇప్పుడు లోకవాసనలో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ వచ్చింది, ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాం. మనమేంటి ఇంతకు ముందు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి మనకి ఇష్టమున్నా లేకపోయినా రేపు వాళ్ళ ఫంక్షన్ కి మనం వెళ్ళకపోతే రేపు మన ఇంటికి రారు అన్న ఉద్దేశంతో మనకు నచ్చకపోయినా వెళ్తాం అనమాట. ఇప్పుడు కూడా ఈ మార్గంలోకి వచ్చాక కూడా ఇంకా మనకి ఆ వాసనలు ఉన్నాయి. ఆ వాసనలు ఉండబట్టే మనం ఇంకా ఇంత సాధన చేస్తున్నా ఉన్నతంగా ఎదగలేకపోవటానికి. ఎందుకంటే మనం రోజు చెప్పుకుంటున్నాం ఉన్నదంతా పరమాత్మమయమే,
మరి ఎప్పుడైతే నువ్వు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తావో పరమాత్మకు దూరం అవుతావు, కళ్ళు మూసి అంతరానికి చూస్తావో పరమాత్మతో దగ్గర అవుతావు, పరమాత్మతో ఉంటావు. మేడం చెప్తా ఉంటారు. మనము సమయాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్తూ, మరి మనం గనక ఫంక్షన్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తే మరి నిజంగా గమనించుకుంటే మనం కళ్ళు విప్పి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి చూస్తా ఉంటే మొత్తము అన్ని కూడా వస్తువుల మీదే కానీ ఆ పరమాత్మ మీద లేదు. పరమాత్మని యొక్క సృష్టి మీదే ఉంది. ఆలోచన విధానం మొత్తం కూడా మనం వెళ్ళండి ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనల్ని మనం గమనించుకుంటే అక్కడ దృశ్యంలో మనకు కనిపించే కళ్ళ ముందు అన్ని కూడా సృష్టిలో ఉన్న వస్తువుల మీదే మన ధ్యాస ఉంది గాని సృష్టికర్త మీద లేదు. అంటే పరమాత్మకి దూరం అవుతున్నట్టే కదా, దూరంగా ఉన్నట్టే లెక్క. అంటే విన్న విషయాన్ని మనల్ని మనం ఆచరణలో పెట్టుకోవట్లేదు అని నాకు అర్థమైంది. పరమాత్మకు దూరం అయిపోయాం. పరమాత్మ ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఆశ్రయించాలో అని తెలుసుకున్న మనము ఇంకా ఈ విషయాలకి లోకులు ఏమనుకుంటారో అని చెప్పి మనం అక్కడికి వెళ్తే మరి మన దృష్టి మొత్తం సృష్టిలో ఉన్న వాటిమే కాని సృష్టికర్త మీద లేదు అన్నది అర్థమయ్యి మరి ఈ వాసన కూడా మనకి ఒక అశుభ వాసన, మనం ఎదగలేకపోవడానికి ఒక అశుభ వాసన. అలాగే శాస్త్ర వాసన. శాస్త్ర వాసన ఏంటి? చదువుతున్నాం పుస్తకాలు, చదువుతున్న ఆ శాస్త్రంలోని చదువుతూ అహంకారం పెంచుకుంటున్నామే కానీ ఆ శాస్త్రం యొక్క వాక్యాలను చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకుంటే అహంకారం తగ్గి వినయం వస్తుంది. ఎందుకంటే ఆ శాస్త్రం అంతా చెప్పింది నేను ఆత్మను, అందరూ ఆత్మస్వరూపులే, నేను ఏదైతే ఉన్నానో అందరూ అదే అనుకున్నప్పుడు అక్కడ అహంకారం ఉండదు, వినయం ఉండదు. అహంకారం తగ్గి అహంకారం ప్లేస్ లో వినయం వస్తుంది. ఎందుకంటే నేను ఏదైతే ఉన్నానో అందరూ ఆత్మస్వరూపులే అన్నది ఆ వాక్యాన్ని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు. లేదంటే పుస్తకంలో అది యాజ్ ఇట్ ఈజ్ గా నేను తీసుకొచ్చి చెప్పాను అనుకోండి, చెప్పినప్పుడు అక్కడ అహంకారం పెరుగుతుంది. ఎవరికి ఏం తెలీదు, నాకే అన్నీ తెలుసు. మరి ఎప్పుడైతే సార్ ఏం చెప్పారు అంటే మనకి నువ్వు ఏదైనా విన్న దాన్ని ఆచరణలో అర్థం చేసుకోవాలి. ముందు అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలోకి వచ్చిన దాన్ని అనుభవంలోకి ఏదైతే ఆచరణ పెట్టుకున్నావో అది నీకు వచ్చిన ఫలితమే, అనుభవంలోకి వచ్చిందే 10 మందికి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, మరి ఏదో మహా అవతరణ బుక్కో వేరే ఏదో ఒక బుక్కో తీసుకుంటున్నాము, పత్రిసార్ చదవమన్నారని చదువుతున్నాము. అందుట్లో భూమి ఎసెన్షన్ అవుతుంది, ఇప్పుడు 3rd డైమెన్షన్ లో ఉంది, 5th డైమెన్షన్కి వెళ్తుంది అని రాసి ఉంటది. అది దాన్ని నువ్వు ముందు అనుభవంలో తెచ్చుకుంటేనే చెప్పాలి తప్పించి యాజ్ గా ఆ పదాన్ని వాడితే నాకే అర్థం కాలేదు, నేను చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి? మరి అలా మాట్లాడిస్తే అక్కడ నేను చేస్తున్నా అని అహంకారం తప్పించి ఇక్కడ వినయం అనేది ఉండదు. అంటే శాస్త్రం వాసన కూడా ఉంది. శాస్త్ర వాసన అంటే చదవటమే కాదు, శాస్త్రం చదివి అహంకారాన్ని పెంచుకోవటం కాదు, వాక్యాలను ఆచరణలో పెట్టుకోవాలి. అది శుభవాసనగా మార్చుకోవాలి. కానీ విని చదివి అహంకారాన్ని పెంచుకుంటున్నాం, ఇదొక వాసన అన్నమాట. అలాగే దేహవాసన. దేహవాసన అంటే ఎంతసేపటికి దేహ సౌందర్యం కోసం ఈ దేహానికి సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ మరి అందంగా ఉండాలి, మరి దీనికి అన్ని రూపులు దిద్దుకోవటం, బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, చేయటం, ఇవన్నీ దేహానికి ఎంతో సమయానికి, ఇంతకుముందు ఎంతో సమయాన్ని కేటాయించాం. కానీ ఆ దేహ వాసన, దేహం గురించి ఆలోచించటం, ఆ దేహంతో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించటం, మరి ఇవన్నీ కూడా దేహ వాసనల కిందే వస్తాయి. ఈ 3 వాసనల వల్లే మనం ఎదగలేకపోతున్నాం. ఈ 3 వాసనల వల్లే మనకి భవరోగానికి కారణం. మన భవరోగానికి కారణం ఏంటంటే ఈ 3 వాసనలే. ఈ 3 వాసనలు వదలాలి. మనం ఇప్పుడు సాధన చేస్తున్నాం, వింటున్నాం, కానీ మనకి ఇంకా ఈ 3 వాసనలు ఉన్నాయి. శాస్త్ర వాసన ఉంది, లోక వాసన ఉంది, దేహ వాసన ఉంది. ఈ 3 వాసనలు వదలాలి. అప్పుడే మనం ఆ భగవంతునికి ఆ 3 వాసనలు వదలాలి అంటే భగవంతునికి అనుగ్రహం కావాలి మనకి.
భగవంతుడి అనుగ్రహం వల్లే మన జీవితంలోకి సద్గురువు వస్తాడు. అంటే ఈ 3 వాసనలు వదలాలి అంటే మన జీవితంలోకి ఒక సద్గురువు రావాలి. మరి ఈ 3 వాసనలు అంటే నాకు నా జీవితంలోకి మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న రాఘవరావు సార్ దగ్గరికి వచ్చాక ఈ విషయాలు వింటా ఉంటుంటేనే ఇంకా కొంచెం కొంచెం అర్థం చేసుకుంటూ మరి నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఒక సద్గురువు వచ్చాకే మనల్ని ఈ వాసన నుంచి ఎలా బయటపడాలో చెప్తారు. మనల్ని ఆ కోణంలో ఆ వైపుగా నడిపిస్తారు. మరి ఈ అశుభ వాసనలు వదలాలంటే ఏం చేయాలి అంటే, ఈ అశుభ వాసనలు వదలాలి అంటే ఈ అశుభ వాసనలను శుభవాసనలుగా మార్చుకోవాలి. మనమే మార్చుకోవాలి. అంటే ఇంతవరకు కూడా ప్రపంచం వైపు చూస్తూ మరి అలాగే గడిపిన మనము ఈ మార్గంలోకి వచ్చి కూడా ఈ వాసనలతో కొట్టుకుంటున్నాం ఇంకా. అంటే ఈ మనసుని ఈ ప్రపంచం వైపు చూస్తూ ఆ విధంగా ఇదే శాశ్వతం, దేహము, లోకము, శాస్త్రము, వీటి మీదే మనము దాని గురించి ఆలోచిస్తూ దాని మీదే ఈ మనసును పెట్టేసి దాని గురించి ఆలోచిస్తూ ఆ ఆకారం దాల్చేసి వాటిల్లోనే కొట్టుకుంటూ ఈ మనసే అడ్డు, ఈ మనసే అడ్డు, ఈ మనసే అడ్డు మనం ఎదగలేకపోవటానికని చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇరుక్కొని పోతున్నాం. మరి ఈ అశుభ వాసనల్ని శుభవాసనలుగా మార్చుకోవాలి అంటే మన జీవితంలోకి ఒక సద్గురువు వచ్చినాక ఆ సద్గురువు ఏం చెప్తాడు అంటే సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ, ఈ 4 చెప్తా ఉంటారు. అంటే నువ్వు ఈ మనసుని ప్రపంచం వైపు తిప్పి ఏదైతే పదే పదే మననం చేసుకుంటూ శాశ్వతం అనుకున్నావో ఈ మనసుని అంతరం వైపు తిప్పి సరి అయిన సాధన శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు అంతర్ముఖం చేయటం, పరమాత్మతో ఉండటం, అలాగే స్వాధ్యాయం చేసేటప్పుడు ఆ పరమాత్ముని గురించి అధ్యయనం చేయటం, ఇంకా ఇంకా తెలుసుకోవటం. మహాత్ములందరూ కూడా మరి ఎంత సాధన చేసి వారు ఆ స్థాయికి ఎదిగారో ఇంకా ఇంకా తెలుసుకుంటూ మరి నేను ఎక్కడున్నాను, నాలో లోపమేంటి, మరి నేను ఇంకా సరిచేసుకోవలసినవేంటి, ఇంకా నేను ఎంత తీవ్రంగా సాధన చేస్తే ఉన్నతంగా ఎదుగుతాను. ఈ విధంగా మనం ఈ స్వాధ్యాయం ద్వారా మహాత్ములందరి జీవిత చరిత్రలు చదువుతా ఉంటే మనకు అర్థమవుతా ఉంటది. అలాగే సాంగత్యం ద్వారా మన రాఘవరావు సారు మేడం చెప్తా ఉంటే ఈ ఆటంకాలు ఏంటి, అసలు మనసేంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క దాని యొక్క ధర్మం గురించి చెప్తా ఉంటుంటే మనం దాని గురించి విపులంగా వారు చెప్తా ఉంటే కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకున్నప్పుడే దాన్ని ఆచరణలో పెట్టగలం. అర్థమైనప్పుడు మాత్రమే. అర్థం కానంత వరకు ఎంతగా ఆచరణలో పెట్టుకోవాలనుకున్నా పెట్టలేం. కాబట్టి ఇవి అశుభ వాసనలు శుభవాసనలుగా మరల్చుకోవాలి అంటే పదే 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 ఈ మనసుకి ఈ జ్ఞానవంతమైన విషయాలు మననం చేస్తూ ఉండాలి. మేడం మన క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ మనసుకి ఏంటంటే ఒకేసారి 2 పనులు చేయలేదు, ఒకే పని చేస్తది. అసలు మనసు చేసే పని ఏంటంటే ఒక్క నిమిషం వదిలేస్తే ప్రపంచం వైపుకు వెళ్ళిపోతుంది, బాహ్యానికి వెళ్ళిపోతుంది. మనసుని అంటే ధ్యానం చేసేటప్పుడు ఉంటున్నాము, ధ్యానంలోంచి బయటకు వచ్చాక మన పనులు మనం చేసుకుంటా ఉంటే ఈ మనసు ఏం చేస్తుంది, బాహ్యానికి వెళ్ళిపోతా ఉంటది. బాహ్య దృష్టి దానికి ఎక్కువ. అయితే ఆ మనసుని అటువైపు మరల్చనీయకుండా దానికి ఒక పని అప్పచెప్పాలి. అంటే ఈ స్వాధ్యాయం చేసుకోవటం గాని, ఈ విన్న విషయాలను పదే పదే మననం చేసుకోవటం అని చేస్తా ఉంటే ఆ మనసు ఇటువైపు మరలుతా ఉంటది. అంటే ప్రాపంచిక విషయాలు సేకరించకుండా ఈ జ్ఞానవంతమైన విషయాలు పదే 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 మనసు అందిస్తా ఉండాలి. మానం చేసుకుంటా ఉంటే ఇప్పుడు మనకి ఈ బుద్ధి అన్నది అంటే ఈ శుభవాసనలుగా మలుచుకుంటున్నప్పుడు ఈ శుభవాసనలే శుద్ధ బుద్ధిగా మారి ఈ శుభవాసనలే శుద్ధ బుద్ధిగా, అశుభ వాసనలుంటే అశుద్ధ బుద్ధి, శుభవాసనలుగా మరల్చుకుంటా ఉంటే ఈ జ్ఞానవంతమైన విషయాలు పదే పదే మనం చేసుకుంటా ఉంటే ఈ బుద్ధి కూడా శుద్ధ బుద్ధిగా మారి
ఆలోచించే శక్తి, మేధాశక్తి, గ్రహించే శక్తి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు విన్న విషయాలను కూడా మనం గ్రహించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోగలుగుతాం. అందుకే మేడం చెప్తారు, మా బాహ్యానికి వెళ్ళనీయద్దు మనసుని, పదే పదే మానం చేసుకుంటా ఉండండి ఈ జ్ఞానవంతమైన విషయాలను. అందుకే మేడం కూడా సార్ కూడా చెప్తారు, మీరేం చేస్తారంటే క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు ప్రిపరేషన్ కాదు, మీరు ముందుగానే రెడీగా ఒక 2-3 క్లాసులు రెడీగా పెట్టుకోవాలని మాకు మొదట్లో నేను జూమ్ లోకి వచ్చినప్పుడు కొత్తలో చెప్పేవారు అనమాట. అంటే ఎలా స్వాధ్యాయం చేయాలి, మనం రోజు కొంచెం టైం కేటాయించుకొని ఒక టాపిక్ ఎంచుకున్న తర్వాత ఆ పారాగ్రాఫ్ లో పాయింట్ ని పేపర్ మీద పెట్టుకొని అలా ఒక్కొక్క పాయింట్ పేపర్ మీద పెట్టుకొని దాన్ని పదే పదే మానం చేస్తా ఉంటే పని చేసుకునేటప్పుడు కూడా అదే మన్నం అయిపోతా ఉంటే అది బ్లూ ప్రింట్ గా ఏర్పడుతుంది లోపల. ఇంకా అదే గుర్తుకొస్తుంది. అప్పుడు అదే ఉండిపోయి మనకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదంటే మనకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నావు, నువ్వే చెప్తున్నావు కదా, మనం చేసింది గుర్తుకొస్తుంది. నువ్వు ఇది చేయకూడదు, ఇది చెప్పారు, ఇలా చేయాలి అని మనకి అక్కడ గుర్తు చేస్తారు. అప్పుడు మనం ఆచరణలో పెట్టుకుంటాం. అందుకే స్థితం అవ్వాలి. అందుకే మానం అని బాగా మేడం చెప్తారు. మనం గనక దీన్ని ఆచరణలో పెట్టుకుంటే అదే లోపల ఉండిపోయి అదే మానం జరిగి ఆ బుద్ధి కూడా వికసిస్తా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బుద్ధి వికసిస్తుందో సూక్ష్మాన్ని, ఏ విషయాన్నైనా సూక్ష్మాన్ని గ్రహించగలిగే శక్తి లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి విచారణ చేసుకొని దేని నుంచైనా మనం విచారణ చేసుకొని దాని నుంచి బయటపడగలుగుతామండి. అంత శక్తి ఉంది. ఈ శుభవాసనలనే శుద్ధ బుద్ధిగా మారి ఈ బుద్ధిని వికసించే కొద్దీ మనకి అన్ని కూడా గ్రహించే శక్తి, ఆలోచన శక్తి, మేధాశక్తి అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి. సూక్ష్మంలోకి వెళ్ళి విచారణ చేసుకోగలుగుతాం అనమాట. అంటే ఈ అశుభ వాసనలని శుభవాసనలుగా మార్చుకున్నప్పుడు మన బుద్ధి కూడా వికసిస్తా ఉంటది. బుద్ధి వికసించే కొద్ది సూక్ష్మంలోకి వెళ్ళి విచారణ చేసుకొని మనం ఆ జ్ఞానాన్ని కూడా పొందగలుగుతాం. మరి అందుకే మరి నిజంగా మనం అసలు భూమి మీదకి వచ్చిందే మనం మానవుడిగా అంటే మాధవుడే భూమి మీదకి వచ్చి మానవుడిగా ఉండి ఆ మానవుడు మరలా మాధవుడిగా కావటం కోసమే మనం భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచం వైపు చూస్తూ ఉన్న విషయాన్ని మర్చిపోయినాం. కానీ మళ్ళా మన లక్ష్యం ఏంటి, మళ్ళా మాధవుడిగా మారాలి అంటే ఈ అశుభ వాసనల్ని శుభవాసనలుగా మరల్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలి, బుద్ధిని వికసింప చేసుకొని జ్ఞానాన్ని సంపాదించాలి. అంటే ఈ మానవుడికి ధర్మాలు ఉన్నాయి. సృష్టిలో ఏ జీవికి తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. మానవుడికి కూడా ఉన్నాడు, కానీ ప్రపంచం వైపు చూస్తూ రెండిటి వెనకాతల పడుతున్నాడు. చతుర్విధ పురుషార్థాలని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 మానవుడు ఆచరించవలసిన ధర్మాలైతే మానవుడు ప్రపంచం వైపు చూస్తూ అర్థము కామము వెనకాతల పడుతున్నాడు. వాటి వెనకాతల పడి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ధర్మాన్ని మోక్షాన్ని మర్చిపోయాడు. కానీ ఈ ధర్మం అన్నది అర్థం పక్కన పెట్టాలి, ఈ మోక్షం అన్నది ఆ కోరిక పక్కన మోక్షం పెట్టాలి. అంటే ధర్మపరంగా ధనాన్ని, అర్థాన్ని సంపాదించాలి. కోరిక అన్నది మోక్షం పొందాలన్న కోరికతో మనం గనక మరి ఈ గురువులు మనకి సద్గురువులు ఇచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటూ సాధన, శ్వాస మీద ధ్యాస, సరి అయిన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సాంగత్యం చేస్తూ, సేవ, ఈ 4గింటిని మనం ఎప్పుడైతే సమపాళ్లలో చేస్తామో విన్న ప్రతి విషయాన్ని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతాం, అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. వినటం గొప్ప కాదండి, విన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే ముందు అర్థం అవ్వాలి, అర్థమైనాక దాన్ని ఆచరణలోకి పెట్టుకుంటాము. ఆచరణలో పెట్టుకున్న ఆ ఫలితమే మనకు ఆ జ్ఞానమే అనుభవ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మాత్రమే 10 మందికి చెప్పాలి. అందుకే ప్రతిసారి లాక్డౌన్ లో
సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ అని ఈ నాలుగిటికి, ఈ సాధన, స్వాధ్యాయం, సాంగత్యం తర్వాతనే బోధన అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ మూడు చెప్తారో ఆది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి శ్రవణ, మనన, నిధి ధ్యాసలను ఆచరిస్తూ ఉన్న వాళ్ళమై సాక్షి తత్వం అన్నది ఆచరణలోకి వస్తా ఉంటది. ఆచరణలోకి వచ్చింది సాక్షి తత్వం, అనుభవంగా వచ్చిందే సాక్షి తత్వం అన్నమాట. ఎవరైతే చేస్తా ఉంటారో ఆ బుద్ధి వికసించే కొద్దీ, అంటే ఇవన్నీ సాధన, స్వాధ్యాయం, సాంగత్యం చేస్తా ఉంటే ఆ బుద్ధి వికసించే కొద్దీ నిత్య అనిత్య వస్తు వివేకం అంటే ఏంటో తెలుస్తుంది. ఏది నిత్యము, ప్రపంచమైనది అన్ని మారిపోయేవే, అవి అనిత్యానే. పరమాత్మే శాశ్వతమైన వాడు, నిత్యమైన వాడు. అనిత్యమైన వాటి వెంట పరిగెట్టడం కాదు, నిత్యమైన దాన్ని పట్టుకోవాలి అని అర్థమై ప్రపంచంలో ఉన్నా కూడా, ఉంటాం ప్రపంచంలో ఉంటూ ఆ ధర్మంగా అర్థాన్ని సంపాదించుకుంటూ మోక్షం పొందాలనే కోరికతో మనం ఏంటంటే ఇవన్నీ వస్తా ఉంటాయి అన్నమాట. ఏంటది? ప్రపంచంలో ఉంటూ వాటి మీద మోహాన్ని పెంచుకోవటం కాదు, పరమాత్మ మీద మోహాన్ని పెంచుకోవాలి అని అర్థమయ్యి ప్రపంచంలోనే ఉన్న ప్రపంచం వైపు అంటించుకోకుండా పరమాత్మతోనే మనం ఆ మోహాన్ని, బంధాన్ని ఏర్పరచుకుంటాం అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ వారు ఎలాగైతే జీవించారో, ఏంటది? ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాడు, అష్ట భార్యలతో ఉన్నాడు, మరి యుద్ధాలు చేశాడు, ఎంతో సంపదని కూడా సంపాదించాడు. మరి అలాగే అందరికీ జ్ఞానాన్ని బోధించాడు. అన్నీ ఉన్నాయి ఆయనకి, అన్నిట్లో ఉన్నాడు, అంటించుకోకుండా ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనము ఈ మనసు గురించి, మనసు అనేది ప్రత్యేకంగా ఏదీ లేదు, మనం దేని గురించి ఆలోచిస్తే ఆ రూపాన్ని దాలుస్తుంది. మరి అవన్నీ కూడా మనం ఆలోచించేవన్నీ కూడా ప్రపంచంలోనివే కాబట్టి ఈ ప్రపంచం అన్నది అశాశ్వతమైనది అనే వివేకం, ఆ బుద్ధి వికసించే కొద్దీ ఆ వస్తు వివేకం మనకు కలుగుతుంది. అలాగే ఇంకొకటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఇహ అమూత్ర ఫలభోగ విరాగం, అంటే ఇహలోకం మీద భోగాల మీద గాని, పరలోకం మీద భోగాలు గాని దేని గురించి ఆలోచించకుండా ఆ మోక్షం పొందాలన్న కోరికతో మనము ఈ సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ చేస్తూ ఉంటామన్నమాట. అందుకే మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎంత పూర్తి అజ్ఞానంలో ఉన్నామండి. నేనైతే సార్ దగ్గర రాకముందు పూర్తి అజ్ఞానం, 15 సంవత్సరాల ధ్యాన సాధన ఉంది కూడా. ప్రతి ఒక్కళ్ళం ఉన్నా మనం అంత కష్టపడాల్సిన పని లేదు. మనం చేయవలసింది నెలలో 3 రోజులు భీమవరం, రోజులో 3 గంటలు జూమ్ లో. మనం చేయవలసింది ఇదే. ఏ మాత్రం పెద్ద కష్టపడాల్సిన పని లేదు దీనికి. ఎందుకంటే భీమవరం రావటం వల్ల ధ్యానంలో పట్టొస్తుంది, జూమ్ లో జాయిన్ అవటం వల్ల జ్ఞానంలో పట్టొస్తాను. ఎప్పుడైతే ఇవి క్రమం తప్పకుండా చేస్తా ఉంటామో మెల్లిమెల్లిగా మన అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానవంతులం అవుతాం. మనం వచ్చిందే దానికోసం కదా. జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మను అని తెలుసుకుని ఆత్మ అన్నట్టుగా జీవించగలగటం. ఎప్పుడైతే నువ్వు ముందు ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటావో తర్వాత బ్రహ్మజ్ఞానం. అంతేగాని నీ గురించి నువ్వేమి తెలుసుకోకుండా ఈ శరీరం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, అది ఏ పని చేస్తుంది, దాని యొక్క లక్షణం ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ నీ గురించి నీవు తెలుసుకోకుండా 5th డైమెన్షన్, 4th డైమెన్షన్, వేరే లోకాల గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళు చెప్పింది చెప్పడం తప్పించి అది కాదు చెప్పాల్సింది. జ్ఞానం పంచితే పెంచబడుతుంది అంటే నీకు అనుభవంలోకి వచ్చిన జ్ఞానాన్ని పంచడం వల్ల మాత్రమే అది పెంచబడుతుంది. కాబట్టి ముందు మనం ఎవరైతే అనునిత్యం పత్రిగారు చెప్పినటువంటి సాధన, స్వాధ్యాయ, సాంగత్య, సేవలు, ఈ 4 అనునిత్యం సమపాళ్లలో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందు ఆత్మజ్ఞానాన్ని
పెంచుకోగలుగుతారు. అంటే ఆత్మ అన్నట్టుగా జీవించగలుగుతారు. అప్పుడు సమస్త సృష్టిలో ఉన్న ఆ జ్ఞానం కూడా, మరి ఏ ఏ లోకాలు ఉన్నాయి, అక్కడ ఏముంది, అన్ని కూడా ఆ జ్ఞానం ముందు మనం దైవంగా మారినప్పుడు సమస్తం తెలుస్తుంది. సమస్తం అందులోనే ఉంది. ఒక్క పదమే పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ద్వారా నువ్వు దేహం కాదు ఆత్మవి, ఆత్మే పరమాత్మ. ఇవి నీకు అనుభవంలోకి రావాలి అంటే త్రిరత్నాలు పాటించాలి. దీనిలోనే సమస్తం ఉందండి. ఇది అర్థం చేసుకుంది కనుక మరి మనము దీని గురించి ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తూ మనం సాధన చేసేటప్పుడు కానీ బయట బాహ్యంగా ఉన్నప్పుడు కానీ దేని గురించి ఆలోచిస్తున్నాము, అరే ఆలోచిస్తున్నాము అంటే అది ప్రాపంచికాంది శక్తి కోల్పోతున్నాము. కానీ మనము ఆ అది ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఈ జ్ఞానవంతమైన విషయాలు గుర్తు చేసుకుంటే శక్తివంతులం అవుతాము. ఇలా మనని మనం గమనించుకోవటం వల్ల ఆలోచనలు అన్నవి ప్రపంచానివే కదా, నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, ఈ ప్రపంచంలో అన్ని అశాశ్వతాలే, నేను శాశ్వతమైన భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ఈ విషయాలు వెంటనే మనం గుర్తు చేసుకొని ఈ విషయాలు కనుక మనం మననం చేసుకుంటా ఉంటే శక్తివంతులం అవుతాం. మెల్లిమెల్లిగా మనం జ్ఞానవంతులం అవుతామని నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన గురువులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం.